గౌరవనీయులైన మన ఎవరైనా గొప్ప వాళ్ళు అది పెద్ద ఇది మధ్య కష్టం కాదు. సో మీరందరూ నాలాగానే నాకంటే ఇంకా నేను లీడ్ చేసింది పెద్ద గొప్ప విషయం కాదు. చిన్నది నూలు పొగలాగా ఏదో చిన్న సాయం చేసాం. నేను చేసిన పెద్ద సాయం కాదు. మాస్టర్ హెడ్ మాస్టర్ కూడా చాలా చాలా కార్యక్రమాలు చేశారు ఆయన చూపించడానికి. సో ఆయన చేసిన దాంట్లో నాకు పెద్ద ఇది కాదు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు రేపు ఇక్కడ స్కూల్లో చదువుకొని బయటకు వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ దేశం వెళ్ళినా కానీ అదేదో మన గురజాడ అప్పారావు గారు చెప్పినట్టు నాకు గుర్తు లేదు, జస్ట్ ఏ దేశం ఎగినా ఇందు కాలిగినా పొగడవాని తల్లి భూమి భారత్ అంటే మనం ఏ దేశంకి వెళ్ళినా కానీ ఎక్కడున్నా కానీ మన భారతమాతని మర్చిపోకూడదు, ఎప్పుడు గౌరవిస్తూ ఉండాలి. సో అలాంటి ఆ స్పిరిట్ మనందరికీ ఉండాలని నా ఉద్దేశం. సో మీరు కూడా రేపు నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అన్నట్టు. సో మీరందరూ మంచిగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటూ మంచిగా ఆడుతూ ఒక ఎడ్యుకేషన్ అనే కాదు, మార్కులోనే కాదు, అన్ని విషయాల్లో కూడా ఇటు గేమ్స్లో అన్ని విషయాల్లో ఓకే. ఇటు ఆర్ట్ అయినా కానీ డ్రాయింగ్ మాస్టర్ గారు ఇప్పుడు ఇందాక మాట్లాడుతున్నాను, ఆయన కూడా మంచి ఇన్స్పిరేషన్. మన ఇన్స్పిరేషన్ ఆర్ట్ ఇదంతా ఇవన్నీ ఓట్ ఈవెంట్స్ ఇంతకుముందు మేము ఉన్నప్పుడు ఇవన్నీ లేవు. సో వెరీ ఇన్స్పిరేషనల్. సో ఈ స్కూలు చదివినందుకు నాకు చాలా గర్వకారణం ఉంది. సో మీరు కూడా రేపు పెద్ద అయిన తర్వాత హయ్యర్ క్లాసెస్కి వెళ్ళిన తర్వాత మీరు కూడా ఇంత ఫీల్ ప్రౌడ్ అయితే ఆ తర్వాత మర్చిపోవద్దు. మనం ఎక్కడ ఏ స్కూల్ చదివాం అనేది ఆ స్కూల్ మర్చిపోకూడదు జన్మం. నేనైతే మర్చిపో. నేను ఇండియాకి వచ్చానంటే కంపల్సరీ ఇక్కడికి వచ్చి చూస్తాను, మీ అందరూ ఎట్లా మీ ప్రోగ్రెస్ చూస్తాను. కావాలంటే నా చేత నేను సాయం చేస్తూనే ఉంటాను. ఓకే. సో తర్వాత ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే నేను చదువుకున్నప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఒకటే విషయం, ఇంగ్లీష్ మీడియం. అది మాస్టర్ గారు ఇప్పుడే అది 3 సంవత్సరాలు అన్నారు. అది చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ మీడియం అనేది మన మదర్ టంగ్ తెలుగు అయినా కానీ మన తెలుగు మన రాష్ట్రం వరకు ఉపయోగపడుతుంది. మన రాష్ట్రం దాటితే మన తెలుగు ఎవరు అర్థం కాదు కదా. ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నా ఉద్దేశం. ఎందుకంటే